ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో సమాజం పట్ల, సంఘం పట్ల, నువ్వేం చేస్తావు తెలుసా? దైవజనుడి క్షేమం కొరకు, దైవజనుడి వాక్య అభిషేకం కొరకు చేతులెత్తి ప్రార్థిస్తావు. హల్లెలూయా. ఒక దైవజనుడు ఇలా సాక్ష్యం చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడికి ఆ పరిచర్య ద్వారాలు తెరిచి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. విస్తారమైన సేవ జరుగుతుంది, కోటాలు జరుగుతున్నాయి. అబ్బో, ఉపవాస కోటాలు, సువార్త కోటాలు, సభలు, పెద్ద పెద్ద సభలు, భయంకరమైన సేవ, పరిగెడుతున్నాడు. అసలు మామూలుగా లేదు. ఆ దైవజనుడి ఖ్యాతి, ఘనత అలాగూ పెరిగిపోతూ ఉంది. దేవుడు బాగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కొద్ది రోజులకే పాస్టమ్ గారు చచ్చిపోయారంట. పాస్టమ్ గారు చచ్చిపోతే ఆ పాస్టమ్ గారిని తీసుకెళ్ళి సమాధి చేశారు. పాస్టమ్ గారి సమాధి చేసిన తర్వాత ఇక ఆయన సేవ కుంటుపట్ట మొదలుపడింది. ఎందుకు కుంటుపడిందో ఏమో అని ఆ బాధలో బాగా బాధపడి ఏడ్చుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడంట. నువ్వు లేకపోతే నేను సేవ చేయలేకపోతున్నాను, నువ్వు లేకపోతే నా వల్ల కావట్లేదు అని ఏడుస్తూ ఉంటే ఎవరో ఒక పెద్ద కత్తితో గుండెలో పొడిచినట్టు అనిపించిందంట. ఆయన ఎవరో పొడిచారేమో అని సమాధి మీద పడిపోయాడంట. రాత్రి అయింది, ఇంటికి రాలా, వర్షం పడుతుంది, ఇంటికి రాలా పాస్టర్ గారు. ఈలోపు ఆ సంఘంలో ఉన్న కొంతమంది పాస్టర్ గారిని వెతుక్కుంటూ ఒకవేళ ఈ బాధలో పాస్టర్ గారు సమాధి దగ్గర పోయాడేమని పోయి చూస్తే సమాధి మీద పడుకో ఉన్నాడని. లేపి చూస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. ఒరే, పాస్టర్ గారు కూడా చచ్చిపోయాడు అని చెప్పి పాస్టర్ గారిని తీసుకొచ్చి మందిరంలో పడుకోబెట్టారు. విశ్వాసులను ఏడుతున్నారు, బాధపడుతున్నారు. ఇక పొద్దున్నే తెల్లవారి సమాధి కార్యక్రమాన్ని సిద్ధపరుస్తున్నారు. పెట్టి తీసుకొచ్చారు, పెట్టారు, మొత్తం రెడీ చేశారు. ఇంకా స్నానం చేయించి పెట్టెలో పెట్టేసి సమాధికి తీసుకెళ్దామని రెడీ అవుతున్నారు. ఈలోపు సమాధి మీద పడిపోయిన ఈ పాస్టర్ గారిని దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను పరలోకాన్ని తీసుకెళ్ళారు. పరలోకం పోగానే సుందరమైన సువర్ణ వీధుల్లో తిరుగుతూ బంగారపు కట్టడాలు, అద్భుతమైన నిలయాలంటవి. ఆ పాస్టర్ గారు భలే ఆనందపడుతున్నాడు. ఎంత మంచి పట్టణంలోకి వచ్చాము, మా ఆవిడ కూడా ఎక్కడే ఉంటుంది కదా. దూతలు అడుగుతాం, అమ్మాయి దూతలు అడుగుతున్నాడు, అబ్బాయి ఇదిగో మా ఆవిడ కూడా పరలోకం వచ్చి ఉంటుంది, ఏది చూపించండి అంటే ఆవిడ పిలిస్తే నువ్వు ఎడదాకా తీసుకొచ్చావు మిమ్మల్ని అన్నాడంట. మీకు అర్థం కాలా? నువ్వు ఆశపడితే రాలా, మీ ఆవిడే చెప్పింది మా ఆయన్ని ఒకసారి తీసుకురాని చూడాలనింది, అందుకే ఆ ఆశ కోసం నేను పట్టుకొచ్చామన్నారంట. మొత్తానికి చూశాడు, పలకరించుకున్నారు ప్రేమగా, ఆప్యాయంగా. ఎలా ఉందండి పరిచర్య అంటే, నువ్వు లేకపోయేసరికి పరిచర్య అంత కుంటుపడింది, బాధపడతా ఉన్నాడంట. ఏం ఇబ్బంది లేదు, దేవుడు నేను ఆశీర్వదిస్తాను, పరిచర్య చేస్తామంటే మళ్ళీ పరిచర్య చేసేదేంటి, నేను చచ్చిపోయి పరలోకం వచ్చా కదా అంటే, లేదు నేను నిన్ను చూడాలని పిలిపించుకున్నాను అన్నదంట. సరే చూశాడు, పలకరించాడు. ఇక దేవదూతలు తీసుకొని వెళ్తూ ఉంటే అద్భుతమైన ఇళ్ళ మధ్యలో ఓ చిన్న గుడిసె, ఓ చిన్న ఇల్లు ఉందంట. ఆయన అనుకుంటున్నాడంట, ఆ ఇంత పెద్ద ఇల్లు ముందు ఇంత చిన్న ఇల్లా, పాపం ఎవడో ఈ దుర్మార్గుడు శుభ్రంగా సేవ చేసి ఉన్నాడు, భూమి మీద దేవుడి కొరకు ప్రయాసపడి ఉన్నాడు, కొంచెమే విత్తుంటాడు, అందుకే చిన్న ఇల్లు వచ్చిందని ఆ దేవదూతలు అడుగుతాడంట. ఇదిగో పరలోకంలో నా కోసం కట్టబడిన ఇల్లు ఏది అన్నాడంట. ఆ గుడిసె నీదే అన్నాడంట. ఆ గుడిసె నీదే అంటే, మరి ఆ పక్కనున్న ఆ పెద్ద ఇల్లు ఎవరిది అంటే, మీ చర్చికొచ్చిద్దే ఒక ముసలావిడ, ఆవిడది ఆ భవనం అన్నాడంట. ఇదేందయ్యా, ఇంత పెద్ద సేవకుని నేను, ఇన్ని సువార్త సభలు పెట్టాను, ఇంత ప్రార్థన చేశాను, ఇంత సంఘాన్ని కట్టాను, నాది ఆ చిన్న ఇల్లు ఏంది, ఆ ముసలావిడికి అంత పెద్దది ఏంటంటే, ఆ దేవదూతలు చెప్తున్నారంట, పాస్టర్ గారు నువ్వు ఆ సభకి వెళ్ళడానికి ఏం ప్రార్థన, నువ్వు ఆ మందిరం కట్టడానికి ఏం ప్రార్థన, నువ్వు ఆ సేవ చేయడానికి ఏం ప్రార్థనే, ఏమే లోపలికి వెళ్ళి పలకరించి. ఆమె కూడా ఉంది, తల్లి వందనాలమ్మా, నువ్వెప్పుడు వచ్చావమ్మా అంటే, అయ్యా పాస్టమ్మ గారు వెళ్ళిన 3వ రోజే నేను కూడా వచ్చానయ్యా. మరి నాకు కూడా తెలియదే, నేను వచ్చిన తర్వాత నుంచి నీ సేవ కుంటుపడింది అయ్యా, ఎందుకంటే నీ సేవ కోసం ప్రార్థన చేసింది నేనయ్యా అనిందంట. ఇప్పుడు కొట్టు చాపట్లో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది పరోక్షమైన సేవ, ఇది పరోక్షమైన ప్రేమ. నువ్వు పరిగెత్తలేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు పాడలేవు, నువ్వు చేయలేవు, నువ్వు ఇవ్వలేవు, నువ్వు చెప్పలేవు. నీ వలన కానప్పుడు నీ మోకాళ్ళు ఎద్దుల మోకాళ్ళగా అరిగిపోయేటట్లుగా సంఘం మీద ప్రేమ కలిగి నువ్వు మోకరించి చేతులెత్తి ప్రార్థన చెయ్యి. అది పరోక్షమైన ప్రేమ.